మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తిగల నామంలో మీకు శుభములు. ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారు కదూ? మీరు క్షేమంగా ఉన్నారని నమ్మి దేవాది దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అదే క్రమంలో అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలు మీరు క్రమం తప్పకుండా అనుసరిస్తూ ఆత్మీయంగా అభివృద్ధి పొందుతున్నారని నమ్మి దేవాది దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయంలో హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. ప్రభువు నాకు సహాయుడు అని చెప్తూ కాబట్టి అనే మాట ముందు అనే పదం ముందుంది. దానికి ముందు ఆ చెప్పబడిన మాటను కూడా మనం చదివినట్లయితే, నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా, కాబట్టి అని చెప్తున్నాడు. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, ఎడబాసే దేవుడు కాదు అనేటువంటి వాగ్దానం ఆ ముందుంది. ఆ వాగ్దానాన్ని బట్టి కాబట్టి అని చెప్తున్నాడు. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాలను పట్టుకొని మనం ధైర్యం పొందుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు కనుక ఆయన వాగ్దానం ఆయన సమయంలో ఆయన పద్ధతిలో నెరవేర్చుకునే దేవుడు ఆయన కనుక మనము ధైర్యం వహించి ఆయన సహాయాన్ని పొందుకున్నప్పుడు మనకు ఏ అడ్డంకు లేకపోతే ఏ చింత ఏ విచారము అక్కర్లేదు. ఎందుకనంటే ఆయన మనల్ని గురించి చింతించుచూ ఉన్నాడు కనుక మన చింత యావత్తు ఆయన మీద వేసి ఆయనిచ్చే ధైర్యాన్ని, ఆయనిచ్చే సహాయాన్ని ఆయన నుంచి మనం పొందుకొని మన ముందున్నటువంటి జీవితంలో ఏ ఆశీర్వాదం కోసం కనిపెడుతున్నామో, ఎలాంటి ధైర్యం కోసం కనిపెడుతున్నామో, ఎలాంటి సహాయం కోసం కనిపెడుతున్నామో, ప్రతి విధమైనటువంటి సహాయాన్ని, ప్రతి విధమైనటువంటి ధైర్యాన్ని, మంచి ధైర్యాన్ని పొందుకొని అంటూ ఉన్నాడు. మరలా మాటను నేను చదువుతున్నాను. ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను అంటున్నాడు. ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు. నరమాత్రుడు అన్నప్పుడు అక్కడ పర్సన్ అని కాదు, కానీ ఆ పరిస్థితులను కూడా మనం ఆలోచించవచ్చు. ఏ పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పటికీ, ఎలాంటి ఆ ఉపద్రవాల గుండా మనం వెళ్తున్నప్పటికీ మనం భయపడనక్కర్లేదు. ఎందుకనంటే ఆయన మనకు సహాయకుడిగా ఉన్నాడు అని మంచి ధైర్యంతో ఏ గ్రేట్ కరేజ్ అని అన్నారు. మంచి ధైర్యంతో మనం చెప్పగల వారమై ఉన్నాం. అది విశ్వాసం నుంచి వచ్చే మాటలు కనుక ఆ ముందున్నటువంటి మాటను చూసాం కదా. వాగ్దానం చేశాడు దేవుడు, ఆ వాగ్దానాన్ని పట్టుకొని మాట్లాడుతున్నాడు భక్తుడు. కాబట్టి మన జీవితాల్లో కూడా ప్రతి సందర్భానికి తగినటువంటి వాగ్దానాలు మనకున్నాయి. ఆ వాగ్దానాలను పట్టుకొని ధైర్యం పొందుకొని పరిస్థితులకు అతీతంగా దేవుని సహాయాన్ని పొందుకొని ఆయన మహిమార్థమై జీవిద్దాం. చిన్న ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, జీవము కలిగిన దేవా, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నా దేవా, వాగ్దానము చేసిన దేవుడవు నీవు, నమ్మదగిన దేవుడవు నీవు కనుక మంచి ధైర్యాన్ని కలిగి మీ సన్నిధిలో ఏ సహాయాన్ని మేము మీ సన్నిధి నుంచి పొందుకోవాలో, ఎలాంటి పరిస్థితులకు అతీతంగా మేము మీ సన్నిధిలో నడవాలో, ఆ ప్రతి పరిస్థితికి తగిన విధమైనటువంటి ధైర్యాన్ని, ఆ ప్రతి పరిస్థితికి తగిన విధమైనటువంటి సహాయాన్ని, ప్రోత్సాహాన్ని మీ సన్నిధి నుంచి పొందుకొనగలిగినట్లుగా కృప చూపించమని మీ కృపా హస్తాల్లోనికి మమ్మల్ని మేముగా సమర్పించుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరొక్కరే పొందుకోమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు సన్నిధి, సహాయము నిత్యము మనకు కలుగునుగాక. ఆమేన్.